చిట్టా నంబర్ 2 చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ వచ్చింది బ్లిట్జ్లో. ఒక దిక్కు ఏమో మనము చాలా ఒక మాటలు మాట్లాడుతున్నాం. ఏందనంటే వెస్ట్ బెంగాల్లో ఘోరాతి ఘోరంగా ఆ యువతి మరణకాండ అనేది చాలా దురదృష్టం. ఇది మన అందరి మనసులను కదిలేసింది. నిజంగా చెప్పాలనంటే మనందరినీ భావోద్వేగానికి గురి చేసింది అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. ఈ దురదృష్టపు ఘటన కేవలం ఆ యువతితో ఆగలే. వెస్ట్ బెంగాల్ ఇవాళ ఒక టెర్రరిస్టులకు కానీ, గ్యాంగ్స్టర్లకు కానీ, డ్రగ్ అడిక్ట్స్లకు కానీ, లేకపోతే డ్రగ్ ట్రాఫికర్లకు కానీ, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేటోళ్ళకి కానీ ఒక సేఫ్ ప్లేస్ అయిపోయిందంటే మీరు నమ్ముతారా? May 26, 2024 బ్లిట్స్లో వచ్చిన కథనం నేను ఇలా మళ్ళీ తీసుకొని వచ్చిన, తెర మీదికి మీ ముంగటికి తీసుకొని వచ్చిన. గిరీష్, ఆనాటిది ఈ రోజు వరకు ఎందుకు తీసుకొని వచ్చినావు, ఎవరిని పెట్టినావు? ఒక పక్కకేమో ఒక మోడల్ లాంటి పిల్లని పెట్టినావు, ఇంకొకరిని ఎవరిని పెట్టినావు అని అంటే వీళ్ళు ఎవరు, ఈ అనార్ అనేటోడు ఎవడు అని అంటే వీడు బంగ్లాదేశీ ఎంపీ. ఇండియా అండ్ బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో వీడు అన్వరుల్ అజీమ్ అనార్ అనేటోడు. ఈయన్ని కోల్కతాలో ఎట్లా చెప్పాలా నేను, మరీ అత్యంత దారుణంగా వీని హత్య చేశారు. అవామీ లీగ్ పార్టీ ఏదైతే ఉన్నదో దానికి ఎంపీ రిపోర్టెడ్లీ విజిటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ సైటింగ్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం వచ్చిండ్రు అని చెప్పి షిలాస్తి రెహమాన్, ఆ యువతి పేరు షిలాస్తి రెహమాన్, ఏదో ఒక హనీ ట్రాప్ చేసిండ్రు మనోని అని చెప్పి గంభీరమైన ఆరోపణలు ఉంటాయి. అఫ్కోర్స్ మనోడు వచ్చిండు, తర్వాత ఒక కషాయాన్ని తీసుకొని వచ్చి ఇదే హోటల్లో ఎక్కడైతే ఉన్నాడో మనోడు, లేకపోతే ఏదో అపార్ట్మెంట్లు ఉన్నాడో, ఇంట్లో ఉన్నాడో అక్కడ బొక్కలు చూరలు చేసి ప్యాక్ చేసి పార్సల్ చేసి చంపేసారు. ఇవాళ ఈ పరిస్థితి ఎట్లుందనంటే షిలాస్తి రెహమాన్ ఎవరైతే ఉంటారో ఆమె మన సంజిబా గార్డెన్ అని ఒక న్యూ టౌన్ కోల్కతా దగ్గర ఒక రెసిడెన్సీ ఉంటుంది, అక్కడ ఈ యువతి ఇల్లు ఉంటుంది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చెప్పినాయి. సీనియర్ అఫీషియల్స్ ఆఫ్ ది డీబీ పోలీస్ షిలాస్తి రెహమాన్ ఈజ్ ఎ గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ ఎంపీ అనార్ అని చెప్పి చెప్తారు. హూ ఈజ్ ఎ మాస్టర్ మైండ్ ఆఫ్ ఈ కంప్లీట్ కాండ్కి మాస్టర్ మైండ్ ఎవరు అంటే షిలాస్తి రెహమాన్ అని చెప్తారు. ఈ అనార్ అనేటి ఎవరైతే ఉన్నారో మన బంగ్లాదేశీలా ఒక కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఎంపీ May 12కి మన భారతదేశం కోల్కతాలకు ఎంటర్ అయ్యిండు. కాకపోతే May 13th నుంచి ఈయనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆయన ఫ్రెండ్ పేరు గోపాల్ బిస్వాస్. ఈ గోపాల్ బిస్వాస్ May 12కి వీళ్ళ ఫ్రెండ్, అంటే అఫ్కోర్స్ May 13th అని అనుకుందాం, రాత్రి వచ్చిండేమో May 12కి. May 13th నుంచి May 18th వరకు కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాడు. మళ్ళీ ఏడ తాగి ఏం కొబ్బరి నీళ్ళు తాగి వండుకున్నాడో తెలియదు గోపాల్ బిశ్వాస్. బికాస్ May 18కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండు, అగో నా దోస్తు కనిపిస్తలేడని. మళ్ళీ 5 రోజుల తర్వాత ఏం కట్టలు కట్టిండు గోపాల్ బిశ్వాస్ అని అనేది మన బారాన్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎఫ్ఐఆర్ నమోదైంది వెస్ట్ బెంగాల్లో. వీడికి ఆగిపోతుందా అని అంటే వీడికి ఆగిపోదు. భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ అమిత్ మాల్వియా గారు దీని మీద గంభీరమైన ట్వీట్లు చేసిండ్రు, ప్రశ్నల వర్షం కురిపించిండు ఆనాడు. అమిత్ మాల్వియా సీనియర్ బీజేపీ లీడర్, మన సోషల్ మీడియా కన్వీనర్, జాతీయ సోషల్ మీడియా కన్వీనర్, ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కొన్ని ప్రశ్నల వర్షం కురిపించిండు. ఏమని అన్నాడంటే, వెల్కమ్ టు మమతా బెనర్జీస్ బెంగాల్, లా అండ్ ఆర్డర్ కాంప్రమైజ్ అయ్యే రాష్ట్రం దేశంలో ఏదైనా ఉన్నది అని అంటే అది మమతా దీడి దాయంది వెస్ట్ బెంగాల్ అని చెప్పిండు. ఈ అనార్ ఎవరైతే బంగ్లాదేశీ ఎంపీ ఉన్నాడో కోల్కతాలో మరణావస్థ స్థితిలో దొరికిండు. షాకింగ్ డీటెయిల్స్ ఏందనంటే ఇది ఒక మర్డర్, కాకపోతే దీన్ని దఫనాంచే ప్రయత్నం చేసింది ఈ డాయన్ అని చెప్పి ఆయన ట్వీట్ చేసిండు. అనార్ని చంపిన తర్వాత ఆయన స్కిన్ని మొత్తం తీసేసిండు. ఎస్, మీరు వింటుంది కరెక్ట్. ఆయన స్కిన్ని మొత్తం తీసేసి ఫ్లెష్ మొత్తం రిమూవ్ చేసి బొక్కలను చూర చేసి ఆ బొక్కలకు మొత్తము మనం చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు ఏదైతే మ్యారినేట్ చేస్తాం చూడు, అట్లా పసుపుతో మ్యారినేట్ చేసి డీకంపోజ్ కాకుండా చూసుకొని దాన్ని ప్యాక్ చేసి పార్సల్ చేసి మొత్తం కోల్కతాలో ఎక్కడైతే మర్డర్ జరిగిందో అక్కడ కంప్లీట్గా దాన్ని యాసిడ్తో కడిగేసి కంప్లీట్ ఆధారాలు పక్కకు పెట్టేసి నాశనం చేసి తర్వాత ప్లాస్టిక్ బ్యాగులలో ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసిరంటే మీరు నమ్ముతారా? ఈ హెనియస్ క్రైమ్ని ఖతం చేయడానికి యాసిడ్తోని కంప్లీట్గా గీత్రూమ్లని ఖతం చేసిరంటే మీరు నమ్ముతారా? వెస్ట్ బెంగాల్లో ఇవి సర్వసాధారణం అని అంటే మీరు నమ్ముతారా? వీడికి ఆగిపోయింది అని అంటే వీడికి ఆగిపోలేదు. ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ ఆఫ్ తృణమూల్ కాంగ్రెస్ ఎవరైతే ఉంటారో ఈ అనార్గాడ్తోని పర్ఫెక్ట్ బిజినెస్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసిండ్రు. ఎంతవరకు రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసిరని అంటే వీడు ఏదో సుఖమైన సొంటి సౌమిని సాంప్రదాయం అయితే కాదు, వీడు ఒక హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ ఎక్స్టార్షన్, మర్డర్స్ ఇవన్నిట్లలో ఇన్వాల్వ్ అయి ఉన్నోడే. ఈయన మీద కేసులు నమోదై ఉన్నాయి.
అనార్ అనేటోడు మన పార్థా చటర్జీతోని మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఎట్లా సంబంధాలు అని అంటే షిప్పన్ కుమార్ బాసు ఎవరైతే కమ్యూనిస్ట్ లీడర్ ఉండేనో ఆయనతో ఈ మన ఏమంటారు పార్థా చటర్జీ ఈయనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి, ఈయన వల్ల కలిసిండ్రు అని చెప్పి చెప్తారు. ఈ షిప్పన్ కుమార్ బాసు కూడా న్యూమరస్ ఫార్మ్స్ ఆఫ్ క్రిమినల్ యాక్టివిటీస్లా యాక్టివేట్ అయ్యి ఉన్నాడు. రేప్, ఎక్స్టార్షన్, మర్డర్స్. లేటర్ దాని తర్వాత ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ అన్వరుల్ అజీమ్ అనార్స్ ట్రాన్స్ బార్డర్ స్మగ్లింగ్ ర్యాకెట్లో ఇన్వాల్వ్ అయినాడు. అకార్డింగ్ టు ది మీడియా రిపోర్ట్స్ ఏం చెప్తాయి అంటే యాజ్ పర్ బ్లిట్స్ ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ర్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో వెదర్ ఇట్ మే బి డ్రగ్ ఆర్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్ టు దట్ మ్యాటర్ ఎక్స్టార్షన్ ఎక్సెట్రా వెస్ట్ బెంగాల్లో ఇది ఒక సేఫ్ ప్లేస్. ఈ ఫ్యూజిటివ్స్ అందరికీ ఒక సేఫ్ ప్లేస్, క్రిమినల్స్ అందరికీ ఒక సేఫ్ ప్లేస్. ఇక్కడ రోహింగ్యాలకు పాస్పోర్ట్లు తయారైతాయి, ఇక్కడ రోహింగ్యాలకు ఆధార్ కార్డులు తయారైతాయి. ఇక్కడ ఎవరైతే బంగ్లాదేశీ క్రిమినల్స్ ఉంటారో ఇండియాల పాస్పోర్ట్లు తయారు చేసుకొని ఈడికేని దుబాయ్ గిబాయ్ ఎక్సెట్రా దేశాలకు పరారైతారు అని చెప్పి వెస్ట్ బెంగాల్ మీద గంభీరమైన ఆరోపణలు ఉన్నాయని చెప్పి బ్లిట్స్లు వస్తాయి. సో ఇవాళ ఈ డాయన్ మమతా బెనర్జీ కేవలం సిబిఐకి అప్పచెప్పి 18 రోజులైంది. ఇంకా ఏమైందంటే ఓ సిగ్గు తప్పిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఓ డాయన్, ఓ శూర్పణఖ. ఇంకా బూతులు తిట్టాలని ఉంది కానీ ఒక సభ్యత గల కుటుంబంకైనా వచ్చినా కాబట్టి నేను ఆపుకుంటున్నా. 18 రోజులల్లా ఇవాళ ఒక కేసు సిబిఐకి దొరుకుతలేదని అంటే సిగ్గు తప్పిన మనిషివి నువ్వు. ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసింది ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది, మీరు కాదా? ఒక హాస్పిటల్లో ఒక యువతి అంత ఘోరాతి ఘోరంగా మరణించినప్పుడు దాన్ని సీల్ చేయాలి అనే ఇంకిత జ్ఞానం ఈ సిగ్గు తప్పిన సీఎంకి లేదా? యూ బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? ఎవరిని కాపాడనీకే, ఏ ఆస్మానీ సమాజ్ని కాపాడనీకే నువ్వు ఇంతగానం దిగుతున్నావు? సొంత మహిళవై సొంత మహిళలకు ఇలా శాపమైనవు. ఇది నిజం కాదా? నువ్వెవరైతే సంజయ్ రాయ్ అని చెప్పి వాడిని బయట పెట్టినవో ఇలా వాడు క్లియర్ కట్గా చెప్పిండు, అసలు యువతి చచ్చిపోయిన తర్వాత నేను ఎంటర్ అయినా అని చెప్పి వాడు మాట్లాడుతున్నాడు. వానికి రీపాలిగ్రాఫిక్ టెస్ట్ మరోసారి చేయనీకి కూడా బలగాలు ఆలోచిస్తున్నాయి. మీ ప్రియతమైన ప్రిన్సిపల్ ఒక డాక్టర్ అయి ఉండి క్రైమ్ని ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయకుండా అక్కడ కంప్లీట్గా ఎవిడెన్సెస్ ట్యాంపర్ జరుగుతుంటే అట్లెట్లా చూసి కూర్చుని ఉన్నాడు. ఈ బిజినెస్లు ఏం జరుగుతున్నాయి ఆ ఆర్జీ కార్ హాస్పిటల్లో? నీ చరిత్ర ఇగో ఈ అన్వర్ ఖాన్ మర్డర్తో కూడా బయటికి వెళ్తుంది. నేను అన్ని తొవ్వి తీస్తా. ఆల్ ది పొలిటికల్ కిల్లింగ్స్ ఆఫ్ బెంగాల్ బయటికి తీస్తా. బెంగాల్ని, వెస్ట్ బెంగాల్ని మనం ఎక్స్పోజ్ చేయాలి. ఎందుకంటే చిత్రగుప్త్ వేదికగా మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. చికెన్ నెక్ నార్త్ ఈస్ట్ని మనం ఎట్లా డివైడ్ చేస్తుందో ఈ మమతా బెనర్జీ దానికి ఎట్లా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుందో మనం అందరం చూసినాం. ఇదే చిత్రగుప్తులా మనం మాట్లాడినాం. మా పాత వీడియోస్ చూస్తే మీకు తెలుస్తాయి. సో మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, అందుకే ఆలోచిస్తారా లేకపోతే అనుభవించనీకే సిద్ధంగా ఉన్నారా? భారత్ మాతాకి జై.